నమస్తే, నేను ప్రశాంత్. ఉమ్మడి అనంతపురం జిల్లాకి వైఎస్ జగన్ గారు వెళ్ళడం జరిగింది. సో అక్కడ మరి ఆ హెలికాప్టర్ నిజంగానే ఖరాబ్ అయిందా, లేకపోతే అలా సృష్టించారా, అదొక ప్లానింగా, అసలు ఏం జరిగింది అక్కడ? దీని గురించి అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. వైఎస్ జగన్ గారు ఉమ్మడి అనంతపురం జిల్లాకి వెళ్ళడం జరిగింది ఆ సభకి. సో అక్కడ అసలు ఏం జరిగింది? ఆ హెలికాప్టర్ సడన్గా ఉన్న పలంగానే ఖరాబ్ అయిందని చెప్పారు. అంటే అక్కడ చాలామంది తోసారు, సో అలా ఖరాబ్ అయిందని చెప్పేసి ఇలా అన్నారు. అంత సెక్యూరిటీ ఉండగా, అదంతా ఉండగా అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది? ఇప్పుడు పొలిటీషియన్స్ ఇప్పుడు కూడా ప్రజల యొక్క భావోద్వేగాల్ని, ప్రజలకు ఉన్నటువంటి సెంటిమెంట్ని, వాళ్ళ బలహీనతల్ని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ పొలిటీషియన్ అయినా, ఏ పార్టీ అయినా, అది ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. మనం ఎలక్షన్లో అప్పుడు చూస్తే ఎంత భావోద్వేగాలు రెచ్చగొడతారంటే, అంటే ఆ భావోద్వేగాలు వన్స్ రెచ్చగొడితే ఇక మనకి ఆలోచన శక్తి ఉండదు, బ్యాలెన్స్గా ఆలోచించలేం. భావోద్వేగాలు రెచ్చగొట్టినప్పుడు ఆ స్థితికి తీసుకెళ్తారు వీళ్ళు. దాంట్లో ఒకటి సెంటిమెంట్, సింపతి ఈ బాగా పనిచేస్తాయి భారతదేశంలో. ఎందుకంటే కర్మభూమి మంది కర్మభూమి అంటారు, దేవభూమినేమో అటు అమెరికా వీటిని అంటారు, కర్మభూమి అంటారు. ఇది ఆధ్యాత్మికవేత్తలు చెప్పేటువంటి మాట, ఇది నేను చెప్పేది కాదు, కర్మభూమి అంటారు. అందుకే మనం ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరగగానే ఎస్ఐని వాడిని అంటారు. తీరా వాళ్ళని శిక్షించిన తర్వాత అయ్యో పాపం అని అంటారు. ఎగ్జాంపుల్ నేను చెప్తా. హైదరాబాద్లో సరౌండింగ్స్లో ఒక డాక్టరు ఆమెను రేప్ చేసి చంపేశారు. చంపేస్తే అందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చారు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి. సరే, ఎన్కౌంటర్ జరిగింది, అయిపోయింది. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మరుసటి రోజు పాపం అన్నారు, బాబు ఎన్కౌంటర్ చేసేది అట్టేది, అది ఫేక్ ఎన్కౌంటర్ అది అని చెప్పి అనేవాళ్ళు వచ్చారు మళ్ళా. అంటే ఇలా ఉంటుంది మైండ్ సెట్, పబ్లిక్ మైండ్ సెట్. అట్టా ఒక సెంటిమెంట్ని, ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని దాన్ని అనుకూలంగా మలుచుకునే దాంట్లో పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా కొంచెం గిమ్మికలు ఆడుతుంటారు, జిమ్మికలు చేస్తుంటారు. ఆల్మోస్ట్ అందరూ కొంతమంది కొంత కావచ్చు, కొంతమంది ఎక్కువ కావచ్చు, ప్రతి వాళ్ళు అదే చేస్తుంటారు. ఎక్కువ మంది ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే నిజాయితీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ హెలికాప్టర్ ఇష్యూని తీసుకుందాం. మనం అనంతపురంకి వెళ్ళారు. ఉమ్మడి అనంతపురంలో ఉండేటువంటి శ్రీ సత్యసాయి జిల్లా. ఇప్పుడు దాంట్లో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ లింగమయ్య అనేటువంటి ఒక కార్యకర్త చనిపోయాడు అని చెప్పి ఉంది, అంటే హత్య చేశారు. సరే, హత్య గావించబడ్డాడు. ఆ హత్య ఫ్యాక్షన్ హత్య అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అది ఫ్యాక్షన్ హత్య కాదు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అది పర్సనల్ గొడవల కారణంగా జరిగినటువంటి ఇష్యూ, అది ఫ్యాక్షన్ మర్డర్ కాదు, పొలిటికల్ మర్డర్ కాదు అని అంటారు. దానికి పొలిటికల్ రంగు పొలవాలి, పొలిటికల్ రంగు వేసి అక్కడ ఉండేటువంటి ఫ్యాక్షన్ పూర్వపు వాసనని మళ్ళా పైకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు మొదటి నుంచి. సరే, అయిపోయింది, ఈయన వెళ్ళాడు. జనరల్గా సరే, ఆయన ఎలా వెళ్తాడు ఏంటి అంటే, ఎవరైనా మరణిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్తారనేది దివంగత రోసీ గారు బాగా చెప్పారు. ఎందుకంటే రోసీ గారు చెప్పిన మాట ఇప్పటికీ నాకు గుర్తొస్తుంది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత అనేక మంది ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండెలు ఆగిపోయాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చెప్పినటువంటి మాట. దాని మీద బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలోనే వివరణ కూడా ఇచ్చారు. సాధారణ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ మరణంలో చనిపోతే గుండె తట్టుకోలేక చనిపోయిన జాబితాలు వేసేసారు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన. సో అక్కడ హెలికాప్టర్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, సో ఇక్కడ వైఎస్ జగన్ గారు ఎప్పుడైనా కానీ హెలికాప్టర్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో అది పక్కా చెక్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ నుండి వచ్చేటప్పుడు కానివ్వండి, ఇక్కడ నుండి బయలుదేరేటప్పుడు కానివ్వండి, చెక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దానికి ఒక సెక్యూరిటీ కూడా పెట్టుకున్నారు. సో ఎంత బాగుండగా కూడా ఇలా జరిగింది అని అంటే మీరు అన్నట్లు ఒక ప్లానింగ్ అని అనుకోవచ్చా? ఇప్పుడు యాక్చువల్గా దాన్ని అసలు మామూలుగా సీక్రెట్ ఏంటంటే, ఆ హెలికాప్టర్ని ఎక్కడి నుంచి ఎక్కడ బుక్ చేసుకున్నారు వీళ్ళు, టూ అండ్ ఫ్రో. ఇప్పుడు ఆయన ఎక్కడ బయలుదేరారు?
తాడేపల్లిలో గన్నవరంలో బయలుదేరారు. గన్నవరంలో బయలుదేరి ఆయన పాపిరెడ్డిపల్లి వెళ్ళాలి. పాపిరెడ్డిపల్లి నుంచి మళ్ళీ గన్నవరానికి బుక్ చేసుకున్నారా లేదంటే వన్ వే బుక్ చేసుకున్నారా అనేది ఫైనల్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటి, పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం ఆయన వన్ వేకే బుక్ చేసుకున్నాడు అని, గన్నవరం నుంచి పాపిరెడ్డిపల్లికి వెళ్ళడానికి మాత్రమే బుక్ చేసుకున్నాడు అని చెప్పి తెలుస్తుంది. దాన్ని కూడా పొలిటికల్గా అనుకూలంగా మలుచుకోవడానికి దాని విండోస్ పగిలిపోయాయి, విండ్షీల్డ్ పగిలిపోయింది కాబట్టి సేఫ్టీ కాదు, విండ్షీల్డ్ పగిలిపోయింది. విండ్షీల్డ్ పగిలిపోయిన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ గన్నవరం రాకుండా అటు నుంచి అటు రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్ళిపోయాడు. విండ్షీల్డ్ ఎందుకు పగిలిపోయింది అంటే పోలీసుల వైఫల్యం కారణంగా పగిలిపోయింది. ఇది చెప్పదలుచుకున్నారు ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పోలీసులు ఇప్పుడు దాస్తే దాగేటువంటి కాదు కాదు, ఆన్ పేపర్ ఉంటుంది అన్ని. అంటే వీళ్ళ స్టేట్మెంట్ ప్రకారం పోలీసుల వల్ల మాకు సెక్యూరిటీ లేదు అని చెప్పదలుచుకున్నారు వాళ్ళు. ఇదంతా ప్రీ ప్లాన్డ్, ఇది ప్రీ ప్లాన్డ్ చెప్పదలుచుకున్నారు. ఆ విధంగా చెప్పదలుచుకున్నారు, ఆ విధంగా రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నారు. ఢిల్లీకి ఈ సమాచారాన్ని చేరవేసి రాష్ట్రంలో రా అండ్ ఆర్డర్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రత ఇవ్వాల్సింటే భద్రత ఇవ్వలేదు, పోలీసులు వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, పోలీసులు అందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, వాళ్ళ బట్టలు వేసి కొట్టాల్సిందే, ఇట్లాంటివన్నీ మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు, సెంట్రల్కి పంపిస్తారు, సెంట్రల్ హోంశాఖకి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ రాష్ట్ర హోంశాఖకి పంపిస్తుంది అక్కడ ఏం జరిగింది అనేది. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ను వన్ వే బుక్ చేసుకున్నారా, టూ వే బుక్ చేసుకున్నారా అనేది తేలాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఆన్ రికార్డ్ ఉంటుంది కదా, బుక్ చేసుకునేటప్పుడే వన్ వేకా టూ వేకా అనేది రౌండ్ ట్రిప్పా లేకపోతే వన్ వేనా అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ATC ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ATCకి సమాచారం ఇస్తారు. ATC క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే హెలికాప్టర్లు నీకు ల్యాండ్ అవ్వడం కానీ లేదంటే పైకి లేవడం కానీ జరుగుతుంది, అంతే కదా. ATC పర్మిషన్ లేకుండా ఏది జరగదు. ఇదంతా ఆన్ రికార్డ్. ఆ ATC ఎక్కడ ఉంటుంది, చెన్నైలో ఉంటుంది ఆఫీస్, చెన్నై ఆఫీస్ ATCది. సో ATC ఇక్కడికి ఆంధ్రాకి సంబంధించిన సిగ్నల్స్ను కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. సో వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. సో వీళ్ళు ఒకవేళ రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటే 2 and 4 బుక్ చేసుకుంటారు. ATC సిగ్నల్ ముందుగానే రిజర్వ్ చేసి పెడతారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంది, విండ్షీల్డ్ పగిలిపోయింది. ఎందుకు పగిలిపోయింది అంటే జనం అందరూ వచ్చేసారు. హెలిప్యాడ్ చుట్టూరు హెలికాప్టర్ దిగినప్పుడు ఆ పబ్లిక్ ఎవరు రాకూడదు దగ్గరికి, పోలీసులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తారు. మరి ఒకేసారి 250 మంది ఎట్టొస్తారు, కొన్ని వందల మంది వచ్చేసి హెలికాప్టర్ మీద పడిపోయి విండ్షీల్డ్ పగిలిపోయింది అని అంటే అసలు పోలీసులు 250 మంది ఉన్నారు అక్కడ, వాళ్ళే అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వచ్చారు అని అంటే అప్పటికీ పోలీసులు చెప్పారు పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ముందే పర్మిషన్ తీసుకుంటారు, ఎంతమంది వస్తారు ఏంటి అనేది పర్మిషన్ కూడా అంతమందికే ఇస్తారు. బట్ వీళ్ళు ఎక్కడి నుంచో ఇతర నియోజకవర్గాల నుంచి, రాయలసీమలో ఉండే ఇతర ప్రాంతాల నుంచి అందరినీ తీసుకొచ్చేసి అలా డబ్బులు బిర్యానీ పంచారని చెప్పి విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. సరే వచ్చారు, జనం వచ్చారు, వచ్చినటువంటి వాళ్ళు డిసిప్లిన్గా అయితే ఉండాలి కదా. డిసిప్లిన్గా లేకపోగా వచ్చి ఒకేసారి అమాంతం పడితే 250 మంది పోలీసులు ఉంటే 2000 మంది పడితే వాళ్ళ పోలీసులు మాత్రం ఏం చేస్తారు. సో వచ్చారు, వచ్చి హెలికాప్టర్ మీద ఎక్కి వాళ్ళు దాన్ని తొక్కటం, దాని రెక్కలు కొట్టుకొని వేలాడటం ఇలా చేసి తర్వాత ఆయన హెలికాప్టర్ ఉంటాడు కదా పైలట్ బ్యాగ్ దొంగిలించుకు తీసుకెళ్ళిపోయారంట. అదే పెద్ద ఇష్యూ ఇప్పుడు. పైలట్ బ్యాగ్ దొంగిలించి తీసుకెళ్ళిపోయారంట. ఇప్పుడు అతను మరి కేసు పెట్టాడో లేదో తెలియదు. ఇప్పుడు అతను ఏం చేశాడు, విండ్షీల్డ్ పగిలిపోయింది అనేటువంటి ఉద్దేశంతో పెద్ద సేఫ్టీ కాదు VIPని తీసుకెళ్ళటం అనేది ఆ రికార్డులో రాసి ఉంటాడు బహుశా నాకు తెలిసినంత వరకు. ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు హెలికాప్టర్ తీసుకొని, ఈయనేమో రోడ్డు మార్గాన్ని వెళ్ళాడు. ఇక్కడ ఏంటంటే హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోయేలాగా చేశారు. ఇప్పుడున్నట్టు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వలేకపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అవుతుంది, ఏదో చేయదలుచుకున్నారు, ఇలాంటి అనుమానాలను క్రియేట్ చేయడానికి ఈ ఎత్తుగడ వేసి ఉండొచ్చు. జనరల్గా పొలిటీషియన్స్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీలు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు కూడా 2-3 సార్లు హెలికాప్టర్ చెడిపోయిందని
అవును. ఇట్లా రకరకాల వినపడింది. మనకు గులకరాయి ఎపిసోడ్ చూసాం మనం విజయవాడ దగ్గర. అంతకుముందు కోడికత్తి, తర్వాత బాబాయ్ మర్డర్ కేసు, ఇవన్నీ చాలా జరిగినాయి కదా. సెంటిమెంట్ కోసం ఇవన్నీ జరిగినాయి చాలా. తెలంగాణలో అయితే కేసీఆర్ గారికి అవన్నీ అవసరంలే, ఆంధ్రోడ్ అంటే చాలు సెంటిమెంట్ రాసుకుంటుంది. కాబట్టి ఏదో ఒక రూపంలో ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో భాగంగానే ఈ హెలికాప్టర్ జరిగింది. యాక్చువల్గా హెలికాప్టర్ మీదకి జనం రావటం ఇవన్నీ అయితే పెద్ద కేసు అసలు వాళ్ళ మీద ఎట్టొస్తారు. దానికి అసలు ఫుల్ ప్రెడ్జెడ్గా దాన్ని నిషేధిత ప్రాంతంగా చేస్తారు. ఆ హెలిప్యాడ్ తయారు చేసినటువంటి ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా అనౌన్స్ చేస్తారు. ఆ నిషేధిత ప్రాంతంలోకి ఎలా ఎంటర్ అవుతారు వీళ్ళు? పైగా ముందే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఎవరైనా హెలికాప్టర్లో ఎవరు దిగుతారో వాళ్ళు ఎవరెవరు కలుస్తారు అనేది లిస్టు పోలీసులకు ఇవ్వాలి. ఆ లిస్టులో ఉండేటువంటి వాళ్ళే అక్కడ రావాలి. మరి వీళ్ళందరూ వచ్చారని అంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టాలిగా. వీళ్ళందరి మీద మామూలు చాలా పెద్ద కేసులు అవుతాయి. వీళ్ళకి ఏవియేషన్ రూల్స్ ప్రకారం పెద్ద కేసులు అవుతాయి. ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు పెడితే మళ్ళీ ఏమంటారు? పొలిటికల్గా అరాచకం చేస్తున్నారు, మా వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు అని అంటారు. నిషేధిత ప్రాంతం, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏవియేషన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. ఏవియేషన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఈ ఏవియేషన్ రూల్స్ మీద కనుక వీళ్ళందరి మీద కేసులు పెడితే ఇప్పుడు వీళ్ళే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడు, రాష్ట్రంలో ఆడినాడు దెబ్బతిందని. సో కాబట్టి ఇదంతా కూడా సింపతి కోసము లేదంటే సానుభూతి కోసము చేసినటువంటి కార్యక్రమం. మామూలుగా చచ్చిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి ఎలా వెళ్తారు? తండోపుగా జై కొట్టుకుంటూ వెళ్తారా? ఓదార్పు యాత్ర కూడా ఆయన అదే చేశాడు. అందుకే రోసీ గారు అప్పుడు విమర్శించారు. రోసీ గారు, దివంగత రోసీ గారు మాజీ ముఖ్యమంత్రి, పెద్ద ఆయన ఎవరిని తొందరగా విమర్శించడు. అంటే ఆయనే విమర్శించాడు. ఓదార్పు యాత్ర చచ్చిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేతులు అభివాదాలు చేసేసి ఏందండి ఇది జైజేలు కొట్టించుకోవటం ఏంటి అని చెప్పి ఆయన విమర్శించాడు. నేను విమర్శించను కదా, ఆయనే విమర్శించాడు. ఇది బొత్స సత్యనారాయణ విమర్శించారు అప్పట్లో. అసలు బొత్స సత్యనారాయణకి అయితే దారుణంగా విమర్శించారు. అసలు రాజశేఖర రెడ్డిని చంపింది జగన్ అని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణ చేశాడు అప్పట్లో. అంటే పార్టీలో అప్పట్లో లేడు, ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడు. సో ఇవన్నీ ఏంటంటే సింపతి గెయిన్ చేయడానికి వేస్తున్నట్టు పొలిటికల్ జిమ్మిక్కులు. ఈ జిమ్మిక్కుల్లో కనుక పడ్డామంటే ఎవరైనా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఈ జిమ్మిక్కుల్లో పబ్లిక్ పడకుండా అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉంటేనే రాష్ట్రం యొక్క భవిష్యత్తు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ సాధ్యం. జిమ్మిక్కులు పడిపోయామా అవుట్, అసలు అభివృద్ధి అనేది ఉండదు, భవిష్యత్ తరాలకే అన్యాయం జరుగుతుంది. అందుకే వీళ్ళు ఆడే ఆటలన్నింటిని చూడాలి, చూసి సరైన నిర్ణయం సరైన సమయంలో ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్.